నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు టుడే 9 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ బుట్టాయిగూడెం జూనియర్ కళాశాల నందు జ్యోతి ప్రజ్వలన చేసి ఏలూరు జనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయిబాబు, ప్రిన్సిపాల్ కుసుమ మాట్లాడుతూ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది అని, డొక్కా సీతమ్మ చేసిన సేవలను స్మరిస్తూ ఎటువంటి గొప్ప మహనీయురాలి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఇటువంటి గొప్ప ఆలోచనలు ప్రతిపాదన చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకం అమలు చేసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ చలపతిరావు, ఎంఈఓ బాబురావు, సర్పంచ్ తెల్లం వెంకయ్యమ్మ, విద్యారాహి స్కూల్ కరెస్పాండెంట్ రామకృష్ణ, జూనియర్ కళాశాల సిబ్బంది, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 24 ఎలక్షన్ మేనిఫెస్టోలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడతామనేది ప్రకటించడం జరిగింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా దాన్ని ఈరోజు అమలు చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలని శ్రీకారం చుట్టింది. ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ 6 నెలల కాలంలో రైతుల యొక్క ధాన్యం బకాయిలు ఇచ్చాం. సీసీ రోడ్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. పంచాయతీకి నిధులు ఇస్తూ ఉన్నాం. అలాగే స్థానిక సంస్థల్లో బలోపేతం చేసే విధంగా వాటికి రావాల్సినటువంటి సంపాదనలో నిధులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి ఈ రకంగా చేయొచ్చు అనే నిదానంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న R&R ప్యాకేజ్ ఏదైతే మనకి గత ప్రభుత్వం ఎన్ని కబుర్లు చెప్పి ₹1 కూడా రిలీజ్ చేయలేదు. ఈరోజు 12 కోట్ల రూపాయలు ఎవరైతే నిర్వాసితులు అయ్యి వాళ్ళు ప్యాకేజ్ కాదనుకున్న ₹6,80,000 ఈరోజు ఖాతాల్లో పడుతూ ఉన్నాయి. ఇది ప్రభుత్వం ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బుట్టాయిగూడెం ప్రభుత్వ కళాశాలలో ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగదాయకం. ఈరోజు పౌష్టాహారాన్ని పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ఈరోజు ఒక చక్కటి మెనూతోటి మధ్యాహ్న భోజన పథకాన్ని బుట్టాయిగూడెం జూనియర్ కళాశాలను ఈరోజు ఇంట్రడ్యూస్ చేయటం, దీన్ని రాబోయే రోజుల్లో పిల్లలందరికీ కూడా మంచి సౌకర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా దీన్ని ప్రారంభోత్సవం చేసే కార్యక్రమంలో మేము కూడా భాగ్యస్వాములు అవడం చాలా సంతోషంగా భావిస్తాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల బుట్టాయిగూడెంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం జరిగిందండి. డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం చేయటం జరిగింది. డొక్కా సీతమ్మ గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఆవిడ ఒక ఫిలాంథ్రోపిస్ట్. చాలామంది ఆకలితో అలమటించే రోజుల్లో నేను విన్నదైతే ఆవిడ భోజనాన్ని వండుకొని పడవల మీద తీసుకెళ్ళి మరీ ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చేవారు. ఆవిడ సేవని గుర్తించి అమెరికాలో చాలా పెద్ద అవార్డు ఇవ్వటం జరిగినా సరే వెళ్తే వీళ్ళకి అన్నం ఎవరు పెడతారు అని వెళ్లకుండా మానేశారు. అప్పుడు ఆవిడ ఫోటో తీసుకొని ఆ ఫోటోకి సన్మానం చేసి అవార్డుని ఇవ్వటం జరిగింది. అంత గొప్ప వ్యక్తి పేరు మీద ఈ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తారని గవర్నమెంట్ అప్పట్లో హామీ ఇచ్చింది. దాన్ని నెరవేరుస్తూ ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో మాకు మధ్యాహ్న భోజన పథకం 18లో ఇంట్రడ్యూస్ అయినా మళ్ళీ డిస్కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాత మా పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం లేక చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు డే స్కాలర్స్ భోజనం తెచ్చుకోలేకపోతే ఆకలితో ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చేది. ఇప్పటి నుంచి అటువంటి పరిస్థితి లేకుండా చక్కగా అన్ని పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకొని మంచిగా చదవగలరు. ఈ పథకాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వానికి, అలాగే కృషి చేసిన మా కమిషనర్ కృతికా శుక్లా గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.